Good job. Huh? Well executed, huh? Thank you. Sir! What happened? Sir, God say ఇప్పుడే తన క్రెడిట్ కార్డ్తో 3 minutes ముందు జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు సార్ బ్లూ ఫాక్స్ నుండి. What? ఎస్ సార్. జస్ట్ 3 minutes ago సార్. ఫుడ్ డెలివరీ ఎంత? లేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు సార్ హోటల్ నుంచి. జొమాటోకి GPS నాకు షేర్ చేయి. ఓకే సార్. అండ్ కీప్ ఇట్ సీక్రెట్. ఓకే ఓకే షూర్ సార్. Get out. Ma'am? Get out. Ma'am, what? Sit. Fast. Check that. God says credit card details, right? Pull it up. ఎప్పుడు ఆర్డర్ చేశాడు? How many minutes before? 5 minutes. Okay, good. Pull that up. Whatever you can find. It's done. Okay, ma'am. Last 10 days purchases. Right now. I want it right now. Drones? యోగి లిసన్ కేర్ఫుల్లీ. ఆ గోడ్సే ఫిలిపిన్ ఐలాండ్ IP అడ్రస్ నుంచి మిర్రర్ లైవ్ వచ్చాడు. కానీ ఆడుంది ఈ సిటీలోనే. దట్ క్రిమినల్ మిస్లెడ్ us. నీకు ఒక GPS లొకేషన్ ఫార్వర్డ్ చేశాను. ఫాలో అవ్వు. ఐఎమ్ ఆన్ ద వే. Yogi, no! It's a trap! It is already even. Sir, where's the CM now? He's in a secret place. What's your problem? His life is in danger.
ఒక్కడు కదిలినా పీస్ పీస్ అయిపోతారు. మిస్టర్ విశ్వనాథ్, నేను చెప్పేది Just shut up. నీ నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నా గన్లో బుల్లెట్ నీ గుండెల్లో దిగిపోతే ఐ మీన్ ఇట్. చిన్నప్పటి నుంచి అష్టైశ్వర్యాలు రాజభోగాలనే మాటలు విని విని అవి ఎలా ఉంటాయో చూడాలని పుట్టిన ఊరు, పెరిగిన జిల్లా, చదివిన రాష్ట్రం, ఆఖరికి నాకెంతో ఇష్టమైన దేశాన్ని వదిలి ఎన్నో వ్యాపారాలు చేసినా చూడనివి. జస్ట్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ మీరందరూ రాజకీయాల్లోకి వచ్చి సో కాల్డ్ అష్టైశ్వర్యాలు, రాజభోగాలు మీరు కూర్చున్న దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయిరా? మిస్టర్ సీఎం, ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు నీకు ఇచ్చే జీతం ఎంత? మినహాయింపులను పోను ఒక సీఎంకి 3,05,000, ఎంపీకి 2,83,000, ఎమ్మెల్యేకి 1,25,000. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ 5 ఏళ్ళు సర్వీసులో మొత్తం కూడగట్టుకునేది 1,83,00,000 మాత్రమే. కానీ ఈ రోజున నీ బినామీల పేరు మీద, నీ సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీల పేరు మీద కూడగట్టుకునేది అక్షరాల 72,000 కోట్లు. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,000 కోట్లు యాస్తున్నారా? బికాస్ యు ఆర్ ఆల్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్. ఆ అధికారం డబ్బుతో ఏదైనా చేయొచ్చనే నమ్మకాన్ని, ధైర్యాన్ని చంపడానికి ఎక్కడికి వచ్చాను. You misunderstand. నీలా మాట తప్పి పొలిటీషియన్ అనుకున్నావరా? వీడు నీ అండతో ఎన్నో వినాశనాలు, విధ్వంసాలు చేశాడు. ఎన్నో ఇండస్ట్రీస్ ఆపి ఇండైరెక్ట్ గా 3 లక్షల జాబ్స్ ఆపేశాడు. నేనేం చేశాడు రా? 25 ఏళ్ళు ఎంతో కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి అర్హత గల ఉద్యోగం చేస్తూ మిగిలిన 25 ఏళ్ళు బతకాలనుకుంటాడు. కేవలం మీ వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో సర్వేల ప్రకారం కేవలం 6.3% మంది అలా బతుకుతున్నారు. మిగిలిన 93.7% మంది చదివిన చదువుకు అర్థం లేదు, చేస్తున్న ఉద్యోగం సంబంధం లేదు. ఏ దౌర్భాగ్యం రా! ఒకడు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు, ఇంకోటి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఇలా మీరు నోటికొచ్చిందల్లా వాగి వాళ్ళని మబ్బి పెట్టి వాళ్ళ ఓట్లతోనే మీ రాజకీయ నిరుద్యోగులను అధికారంలో కూర్చోపెట్టి ఆఖరికి వాళ్ళని పురుగుల కంట హీనంగా చూస్తున్నారు కదా. నాలాంటి బిజినెస్ మన్ ఎంతో ఆశయంతో కొంతమందికైనా ఉద్యోగాలు ఇవ్వాలని సర్వీస్ మోడ్లో ఇక్కడికి వస్తే, సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి బిజినెస్ మూడ్తో నన్ను, నా వ్యాపారాన్ని, నా ఆశయాన్ని కళ్ళ ముందే దహనం చేశారు కదా. అందుకే అర్హత ఉన్నాడే అసెంబ్లీలో ఉండాలి, పద్ధతి ఉన్నాడే పార్లమెంట్ లో ఉండాలి, మర్యాద ఉన్నాడే మేయర్ కావాలి, సభ్యత ఉన్నాడే సర్పంచ్ కావాలి. You're all not fit to sit on this planet. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. I need to stop him. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. గాడ్సే గవర్నర్ కి అందించమని నాకు పంపించిన కాన్ఫిడెన్షియల్ డేటా డిస్క్ ఇది. So there's some sensitive information I wanted your attention with. Godse has collected all this and he has lost a lot while collecting this. So these are the details for your reference. This demonstrative evidence is pointed to the right direction, sir. Our systems have been corrupted. Sir, ఇంత సెన్సిటివ్ డేటాని విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే అండ్ ఫ్రెండ్స్ ఎలాగైనా మీకు చేర్చాలనే ప్రయత్నంలోనే మారణకండకు గురయ్యారు సార్. అందుకు ప్రతిగానే గాడ్సే ఇదంతా చేశాడు సార్. అంటే గాడ్సే ఎంతమందిని చంపేసినా అతని ఉద్దేశం రైట్ అని చెప్పడానికి వచ్చారా? నో సార్. ఆ గాడ్సే మహాత్ముని చంపితే ఈ గాడ్సే మహాత్మ ముసుకేసుకున్న రాజకీయ నాయకులందరినీ కాల్చి చంపాడు సార్. సార్, అతను వెళ్ళిన దారి పెడదారే కావచ్చు, ఐ అగ్రీ. కానీ అంతిమంగా అతని లక్ష్యం
లక్షల మంది అర్హులైన గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సార్. ప్రభుత్వంలో ఎన్నో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియోలు వాళ్ళ స్వార్థం కోసం పెండింగ్ లో పెట్టేశారు సార్. మీరు తలుచుకుంటే అవి పాస్ అవుతాయి సార్. కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సో ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ యాక్షన్. అధికారానికి అర్థం చెప్పాలంటే అవసరం రావాలి కదా. రబ్బర్ స్టాంప్ పవర్ ఏంటో చూపిస్తా.